దివ్య లొవ్వు. వన్ అవర్ అయిపోయింది. Morning guys, welcome back to YouTube channel. అసలు మర్చిపోయానండి నేను. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియాంక వారణాసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా 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 లేజీ అయిపోయాను. ఇన్ని రోజులు నేను వీడియోస్ తీయలేదంటే నన్ను లేజీనెస్ కారణం అండి. నిజంగా అనుకుంటాను వీడియోస్ తీద్దాము, బ్లాగ్ చేద్దాము అని, బట్ నో ఛాన్స్ అట్ ఆల్. నా లేజినెస్ గెలిచింది ఆఖరికి. సో ఎనీవే, బట్ ఇప్పుడు నేను దాన్ని గెలవనివ్వను. అండ్ ఐ వాంట్ కంటిన్యూ మై వీడియోస్. అండ్ సో దిస్ ఈజ్ మై ర్యాండమ్ డే, లైక్ సో బోరింగ్ డే అని కూడా అనొచ్చు. వాట్ ఐఎమ్ డూయింగ్ అలోన్ ఇన్ దిస్ రూమ్, ఇన్ దిస్ హోమ్, అండ్ వాట్ ఐ విల్ బి డూయింగ్, ఏం చేస్తాను ఏంటి ఈరోజు అని చెప్పేసి మీరు చూడండి. మీ ఇంటి మీదే కాకుండా నా ఇంటి మీద కూడా రెండు కళ్ళేసి ఉంచండి. ఈరోజు మీకు బ్రష్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ బ్రష్ తీసుకోండి, తర్వాత పేస్ట్ తీసుకోండి. పేస్ట్ని బ్రష్కి రాసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి అని చెప్పేసి బ్రష్ చేయండి. సో ఇలా అన్నమాట, ఎవ్రీడే ఇలానే బ్రష్ చేయాలండి. నేర్చుకున్నారు కదా, ఇలా ప్రియాంక దగ్గర నుంచి రోజుకు మంచి పనులు నేర్చుకోండి. సో గాయ్స్, ఇప్పుడే ఇందాకే బ్రష్ చేసి ఇల్లు ఊడ్చుకొని తూడ్చి బెడ్ చదురుకొని, అండ్ కొన్ని యుటెన్సిల్స్, బాసన్లే అంటాం మేము తెలంగాణలో. సో బాసన్లో, బౌల్లో సంథింగ్ అంట్లు తోముకొని, అండ్ ఇంకా ఈరోజు వీక్ ఆఫ్ కదా, ఇంకా ఏమన్నా తిందాము, బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఎందుకంటే రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోను నేను, డైరెక్ట్గా లంచ్ చేసుకొని వెళ్ళిపోతాను అదే తిని. సో ఈరోజు నూడిల్స్ చేసుకుందామని కొంచెం క్రేవింగ్స్ అనిపించింది. సో నూడిల్స్ ప్రిపేర్ చేసుకున్నా. వాటర్ బాయిల్ చేసుకున్నాను, జస్ట్ తీసి దాంట్లో వేయడమే. దిస్ ఇస్ మై నూడిల్స్ గైస్, దిస్ ఇస్ మై నూడిల్స్. దగ్గర ఫోర్క్ లేదు గాయస్, పోయింది. తినొచ్చు, బట్ నాట్ బ్యాడ్. బాగాలేదు గాయస్, మనం తినాలి. చేసుకున్నా కదా, జెన్యూన్ రివ్యూ. ఏదో తక్కువైంది గాయస్. Something is missing. I want sauce. Sauce నిన్న అయిపోయింది. జో 2 అవుతుంది. నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నాకు లంచ్ చేసుకునే ఓపిక కూడా లేదు. సో నూనె పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అయితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నా. భయపడకండి గైస్, నాకు మళ్ళీ ఇవి స్పెషల్గా రెడీ అవ్వడం వీడియో కోసం అని నాకు అవన్నీ ఇష్టం లేదు. సో గైస్, ఇప్పుడే హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నా. ఇంకా అట్లీస్ట్ ఒక 1.5 hour 1 hour అయితే హెయిర్కి ఉండాలి కదా. సో దట్ అప్పుడే అది హెయిర్ రూట్స్ వరకు వెళ్ళి మనకి హెయిర్ స్ట్రాంగ్ చేస్తుంది. వెంబడే వాష్ చేసుకుంటే అది వర్క్ అవ్వదండి. చాలా మంది అంటారు ఇట్లా హెయిర్కి అప్లై చేసి స్నానం చేసుకుంటే అయిపోతుంది కదా, బట్ ఇట్స్ నాట్ రైట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఫేస్కి కూడా కొంచెం మంచిగా మసాజ్ చేసి ఇంకా అంటే లైక్ అప్లై చేసి పడుకుంటా. అది ఆల్మోస్ట్ 1.5 or 2 hours పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అవుతా. అప్పుడే ఇంకా నేను నా మొహం చూపిస్తా. అప్పటి వరకు ఇంకా మీరు నా మొహం చూసి కూడా ఇంకా జిడ్డు మొహం వేసుకొని ఉందిరా అనుకుంటారు. సో తర్వాత కలుద్దామండి. అండ్ గుడ్ నైట్ అని అనుకుంటున్నారా? అవునండి, నిద్ర వస్తుంది ఫుల్గా, నేను పడుకుంటాను ఇంకా. బాయ్.
అట్లా పడుకున్నానో లేదో వెంబడే మెలకు వచ్చింది మళ్ళీ. అరే బ్లాంకెట్స్ పిండాలి కదా, మళ్ళీ ఎండబోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కింది కురికిపోయా. అందుకే గాయస్ నాకు వీక్ ఆఫ్ ఇష్టం లేదు. ఆఫీస్కి వెళ్ళి ఆ కూలి పని చేయడమే బెస్ట్. కానీ ఇది ఇంట్లో ఉండి ఇది ఒక రచ్చ, ఇది చేయాలి అది చేయాలి, అన్నీ క్లీనింగ్ ఏ అవుతుంది. సో ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి. ఇంకా టెర్రస్ పైకి వెళ్దాము. హెయిర్ ఎండబెట్టుకొని స్కిన్ కేర్ చేసుకుందాము. స్కిన్ కేర్ కాదురా, స్కిన్ కేర్. ఓకే, సో మీరే చెప్పండి, హెయిర్ కట్ చేపియాలా, హెయిర్ ఇట్లానే ఉండనివ్వాలా? అర్థం అవ్వట్లేదు. హెయిర్ మొత్తం స్ప్లిటల్స్ వచ్చేస్తున్నాయి, నాకు చిరాకు వచ్చేస్తుంది ఇట్లుంటే. మళ్ళీ ఒకసారి ఏమో ఇంత పెంచినా కదా, సో హెయిర్ పెంచుకుందామా అని అనిపిస్తుంది. ఇంకోసారి ఏమో హెయిర్ కట్ చేద్దాము అనిపిస్తుంది. సో మీరు కమెంట్ చేయండి, హెయిర్ పెంచనా హెయిర్ కట్ చేయనా? సో ఫస్ట్ వచ్చేసి సిరం పెడదాము. ట్యాప్ 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 ఇట్లా ఇట్లా రబ్ చేస్తారు కదా, అట్లా రబ్ చేయొద్దు, ట్యాప్ చేయాలి. సో దట్ పోర్స్ లోపలికి. నేను ఎట్లా అప్లై చేసినా నాకే అర్థం కావట్లేదు, బట్ నాకు ఇది పిగ్మెంటేషన్ అనమాట. ఈ మధ్య ఇక్కడ పిగ్మెంటేషన్ అవుతుంది. సో ఇది పిగ్మెంటేషన్ రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ అండ్ స్పాట్. మన సన్ స్క్రీన్ కూడా మినిమలిస్ట్ యూజ్ చేస్తాను. ఏమో అండి, నాకైతే ఇది చాలా బాగా. ఒకప్పుడు అంటే పింపుల్స్ బాగా వస్తుండే, ఇప్పుడు యాక్చువల్గా గాజర్కా హల్వా చేయాలనుకుంటున్నా. మనం షాప్కి వెళ్ళి మిల్క్ తీసుకొని రావాలి, మిల్క్ తీసుకొని వద్దాం. ఓకే, తాత ఏం స్టోరేజ్ ప్రాబ్లం అవుతుందంటే నాకు మిల్క్ తీసుకొని వచ్చేసా, బట్ ఇట్స్ టూ చిల్. మొత్తం ఐస్ గడ్డ కట్టిపోయింది. సో అది కూల్ పెట్టి అప్పటి వరకు మనం గాజర్ని పీల్ ఆఫ్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ గాజర్ అండ్ ఇక్కడ వాష్ చేసి పీల్ చేసి కట్ చేసి మిక్స్ చేయాలి. గైస్ ఈ వీడియోస్ తీయడానికి నేను పడుతున్న గంటలు అంతా ఇంత కాదు. ఇది మన సెల్ఫీ స్టిక్. అండ్ ఇందాక ఏమైంది తెలుసా, ఆ బ్లాంకెట్స్ ఎండిపోయి ఆరిపోయినాయి కూడా తీసుకొని వస్తుంటే ఇట్లా జర్క్ చేస్తాం కదా మనము, ఇది చెయ్యి పట్టుకొని చూడండి నిప్పులు వేస్తుంది. ఏంటి గాయస్ ఇట్లా అప్పుడే ముసలామని అయిపోయినా అట్లా అయిందా? ఇందాక విండో స్థాపన తగిలింది, అన్ని నాకైతే ఇట్లా కొడతా దాన్ని. ఓకే ఫైన్. సో పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసాము అండ్ నెయ్యి ఆల్రెడీ ఉంది. అండ్ మనము ఇది పీల్ ఆఫ్ చేసేసి మనం కొంచెం కొంచెం మిక్స్ చేసి పెట్టుకుందాం. ఓకే, నేను మిక్స్కి వేసాక మీకు చూపిస్తాను. ఓకేనా గాయ్స్? అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
గైస్ ఇదిగోండి మొత్తం పీసెస్ అయిన తర్వాత ఇలాగా గైస్ చూస్తారు ఇది ఎట్లా వర్క్ అవుతుందో. పాపం చిన్నవండి. చాలా మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది, ఫస్ట్ టైం చేస్తున్నా అండి నేను, ఎట్లా అవుతుందో చూడాలి. నీట్గా వచ్చేసి నేను వాటర్ అవసరం పడుతుందేమో అని బాటిల్ తెచ్చుకున్నా. లైక్ గ్రైండ్ అవ్వదు ఒక్కొక్కసారి, దీంట్లో అవుతుంది బట్ వాట్ వి సే లైక్ అంత అంటే వాటర్ పోయింది అంత ప్యూర్గా అవ్వదు అనమాట. సో మనకి ఇంత ప్యూర్ అవసరం లేదు కదా ఫుల్ గ్రైండ్. సో నేను గ్రైండర్లో ఎందుకు పట్టుకున్నా అంటే నా దగ్గర ఛాన్స్ లేదు కాబట్టి. మీరు గ్రైండ్ చేసుకోకండి, తురుముకోండి. ఒకవేళ మీరు చేస్తుంటే తురుముకోండి. సో ఇలా పేస్ట్ అవుతుంది మంచిగా. సో దిస్ ఈజ్ మై కిచెన్ సెటప్ గాయ్స్. అన్నీ అట్లా పడేసిన, కింద పెట్టుకున్న స్టవ్ కూడా కన్వీనియంట్గా ఉంటుందని. అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టేసా. నెక్స్ట్ క్యారెట్ వేయించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనము మిల్క్ యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ మిల్క్ యాడ్ చేసినాము. మిల్క్ యాడ్ మనకి తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు షుగర్ స్వీట్ అంటే చాలా ఇష్టం, సో ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. పౌడర్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాచీ పౌడర్, వాటర్ కొంచెం టేస్ట్ ఎట్లుందో తెలియదు కానీ ఆసమ్ స్మెల్ అయితే మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా తయారైంది. విల్ టేస్ట్ ఇట్ గైస్. యమ్మీ యమ్మీ. నాకైతే వావ్, మాటలు ఫస్ట్ టైం చేసిన గైస్. స్వీట్ కూడా ఎగ్జాక్ట్గా ఐ లవ్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై లేజీ డే అండ్ యమ్మీ యమ్మీ స్వీట్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. బాగా చేశానా, ఏంటి ఏమైనా మిస్ అయ్యానా కమెంట్ చేయండి.